జై 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 వినాయక జై 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 గణేశ జై 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 జై. ఈ గణేశ నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారిని ఆరాధించిన తర్వాత గణపతిని నిమజ్జనం చేస్తాం. గణపతి నిమజ్జనం వెనక విశేషమైనటువంటి అంతరార్థం ఉంది. అది ఏంటంటే స్వామివారు గౌరీదేవి నలుగుపిండి నుండి ఆవిర్భవించారు. ఆ నలుగుపిండి ఏంటి? పసుపు. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. అంటే స్వామివారు పృథ్వీతత్వానికి సంకేతం. ఆ పృథ్వీతత్వం నుండి వచ్చినటువంటి మట్టిని తీసుకొని స్వామివారి విగ్రహాన్ని తయారు చేసి మంత్రాలతో అనుష్ఠానం చేసి స్వామివారిని ఆహ్వానించి పూజించాం. మట్టి నుండి తీసుకొచ్చినటువంటి స్వామివారిని మళ్ళీ మట్టిలోకే లయం చేయటం అనేటటువంటిది నిమజ్జనంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇది సృష్టి స్థితి లయల చక్ర భ్రమణాన్ని తెలియజేస్తుంది. అంటే పరబ్రహ్మస్వరూపానికి ఒక స్థూల రూపం ఇస్తే అదే మట్టి. ఆ పరబ్రహ్మ స్వరూపానికి స్థూల రూపం ఇచ్చినటువంటి ఆ మట్టిలో నుంచి వచ్చిన స్వామివారిని మళ్ళీ మట్టిలోనే కలపటము అంటే అణువుని విశ్వంలో మొత్తంలో కూడా లయం చేయటం అనేటటువంటి అర్థం వస్తుంది. కాబట్టి స్వామివారిని మళ్ళీ మట్టిలోకే నిమజ్జనం చేయాలి. అందుకే మనం స్వామివారి విగ్రహాలని అనేక తటాకాల్లోనూ నదీ తీరాల్లోనూ నిమజ్జనం చేస్తూ ఉంటాం. అయితే నిమజ్జనం చేసినప్పుడు ఈ విగ్రహం ఆ నీటి గుండా వెళ్ళి ఆ విగ్రహం నీటిలో కరిగి అది మొత్తం కూడా మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతుంది. అంటే పృథ్వీ నుంచి వచ్చినటువంటి స్వామివారిని మళ్ళీ పృథ్వీలోకే పంపిస్తున్నామని దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అంతేకాకుండా స్వామివారిని పూజించినటువంటి ఆ పత్రి మొత్తం కూడా నిమజ్జనంలో విగ్రహంతో పాటుగా కలుపుతాం. దీనిలో కూడా సైంటిఫిక్గా అద్భుతమైనటువంటి పరమార్థం ఉంది. అది ఏంటంటే ఈ ఔషధీయుక్తమైనటువంటి పత్రాలన్నీ కూడా నీళ్లల్లో కలిపినప్పుడు అవి 23 గంటలలోపు ఆ నీటిలో ఆల్కలాయిడ్స్ని సృష్టిస్తాయి. వినాయకుడి విగ్రహంతో పాటు పత్రి మొత్తం కూడా నీటిలో నిమజ్జనం చేసినప్పుడు ఆ పత్రి 23 గంటల పాటు నీటిలో గనక ఉన్నట్లయితే ఆ పత్రిలో నుండి ఆల్కలాయిడ్స్ అనేటటువంటివి ఆ నీటిలోకి వస్తాయి. దానివల్ల నీటికి అద్భుతమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి గుణాలు కలుగుతాయి. కాబట్టి శాస్త్రీయ పరంగా నిమజ్జనం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయమని చెప్పడం జరిగింది. కానీ రంగులతో చేసినటువంటి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చేయకూడదు. దానివల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని కూడా మనకి శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ గణేశ నవరాత్రులు 9 రోజులు కూడా స్వామివారిని అష్టవినాయకుల రూపంలో ఆరాధిస్తూ ఉంటాం. ప్రధానంగా గణపతికి 8 రూపాలు ఉన్నాయి, 32 గణపతులు ఉన్నారు. అనేక రకాలైనటువంటి గణపతులు ఉన్నా కూడా అష్టవినాయకులుగా ఆరాధించటంలో విశేషమైనటువంటి ఆంతర్యం ఉంది. అష్టవినాయకులు కూడా మనిషిలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు, అహంకారము, మమకారం ఈ 8టిని పోగొడతారు. కాబట్టి అష్టవినాయకుల రూపంలో ఆరాధించాలి. ఆ అష్టవినాయకులు ఎవరంటే వికట వినాయకుడు, లంబోదర వినాయకుడు, గజానన వినాయకుడు, మహోదర వినాయకుడు, ఏకదంత వినాయకుడు, వక్రతండ వినాయకుడు, విఘ్నరాజ వినాయకుడు, ధూమ్రవర్ణ వినాయకుడు అని ఈ 8 రూపాల్లో గనక ఆరాధించినట్లయితే అరిషడ్వర్గాలు 6, అహంకారము, మమకారం ఈ 8 కూడా స్వామివారు తొలగింపచేస్తాడని, చిట్ట చివరగా నిమజ్జనం చేయటం ద్వారా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మట్టిలో నుంచి వచ్చిన స్వామివారిని పరబ్రహ్మ స్వరూపమైనటువంటి మట్టిలోనే లయం చేయటం అని నిమజ్జనం యొక్క విశేషతను కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. స్వామివారు తన రూపం ద్వారా మానవాళికి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. స్వామివారి చిన్న కళ్ళు సునిశిత దృష్టిని తెలియజేస్తాయి. అంటే ఏ విషయాన్నైనా జాగ్రత్తగా గమనించు అని చెప్తాయి. స్వామివారి చిన్న నోరు తక్కువగా మాట్లాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత స్వామివారి శూర్పకర్ణం చేటంత చెవులు భక్తుల ప్రార్థనలు ఆయన ఎక్కువగా ఆలకిస్తాడు అని తెలియజేస్తాయి. మంచి చెడు అన్ని విషయాలు విన్నా మంచిని మాత్రమే స్వీకరించు, చెడును వదిలేయి అనే విషయాన్ని తెలియజేస్తాయి. స్వామివారి చేతిలో మోదకం ఉంటుంది. ఈ మోదకం గోళానికి సంకేతం, అంటే భూమికి సంకేతం.
ఇలాంటి మోదకాలు, ఇలాంటి గోళాలు ఎన్నో కూడా ఈ బ్రహ్మాండంలో ఉంటాయి. అందుకే ఆయన లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం. స్వామివారి వక్రతుండం ఓంకారానికి సంకేతం. స్వామివారు మూషికాన్ని వాహనంగా ధరించి ఉన్నారు. మూషికం అంటే ఎలుక అని అర్థం. అసలు మూషికము అంటే అర్థం ఏంటంటే ముష్ అనేటటువంటి సంస్కృత పదం నుంచి మూషికము అనేది వచ్చింది. ముష్ అంటే దొంగిలించటము అని అర్థం. ఎలుక దేన్నైనా దొంగిలిస్తుంది కాబట్టి దాన్ని మూషికము అన్నారు. ఎలుక స్వభావం ఏంటంటే ఇతరులకు తెలియకుండా దేన్నైనా దొంగిలించటమే ఎలుక స్వభావం. మానవుడి బుద్ధి కూడా అలాంటిదే కాబట్టి అలాంటి బుద్ధిని నియంత్రించటమే గణపతి మూషికాన్ని వాహనంగా ధరించటంలో ఉన్నటువంటి అంతరార్థం. అంతేకాకుండా మూషికానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఒక చక్కటి పట్టు తివాసీని ఇచ్చినా సరే దాని మీద విశ్రాంతి తీసుకోకుండా మూషికం దాన్ని కొరికి కొరికి వదిలేస్తుంది. అంటే మూషికం అనేది ఇంద్రియ చాపల్యానికి గుర్తు. కాబట్టి అలాంటి స్వభావం ఉన్నటువంటి మనస్సుని, అల్పమైనటువంటి బుద్ధిని నియంత్రించాలంటే అధికమైనటువంటి బరువు ఉండాలి. అందుకే వినాయకుడంతటి భారీ కాయుడు అల్పమైనటువంటి మూషికం మీద సంచారం చేస్తున్నాడు. అంటే అల్పమైనటువంటి బుద్ధిని నియంత్రించాలంటే అధికమైనటువంటి శక్తిని నువ్వు ఏర్పాటు చేసుకోగలగాలి అని చెప్పటమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి వినాయకుడు రూపంతోనే మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని స్వామివారు ఇస్తున్నారని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్వామివారు అనేక రూపాలలో ఉండి భక్తులందరినీ కూడా తన చల్లని కరుణారస దృష్టితో అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారు కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా అవతారాలు ఉన్నట్లుగా శాస్త్రంలో చెప్పడం జరిగింది. కృతయుగంలో స్వామివారు అదితి, కశ్యపుడు వీళ్ళిద్దరికీ కూడా జన్మించి సింహవాహనాన్ని అధిరోహించి బంగారు శరీర వర్ణంతో 10 చేతులతో మహోత్కట వినాయకుడిగా దేవాంతక నరాంతక రాక్షసులందరినీ సంహరించాడని శాస్త్రంలో చెప్పడం జరిగింది. త్రేతాయుగంలో పార్వతీ పరమేశ్వరులకి పుత్రుడిగా జన్మించి మయూర వాహనాన్ని అంటే నెమలి వాహనాన్ని ఎక్కి 8 చేతులతో స్ఫటికమైనటువంటి రంగు కలిగినటువంటి శరీరంతో రాక్షసులందరినీ సంహరించారని చెప్పడం జరిగింది. ద్వాపర యుగంలో పార్వతీదేవి నలుగు పిండి నుండి స్వామివారు ఆవిర్భవించారు. ఆ స్వామినే ఇప్పుడు మనం కొలుస్తున్నాం. ఆయనే గజాననుడు. ఆ గజాననుడు 4 చేతులతో ఉండి మూషిక వాహనాన్ని ఎక్కి రాక్షసులందరినీ కూడా సంహరించినట్టు శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో స్వామివారు ఇంకా ఆవిర్భవించబోతున్నారు. కలియుగంలో 1,08,000 సంవత్సరాల తరువాత స్వామివారు పొగరంగు కలిగినటువంటి శరీరంతో 2 చేతులతో అశ్వవాహనాన్ని ఎక్కి రాక్షసులందరినీ కూడా సంహరిస్తారని గణేశ పురాణంలో చెప్పడం జరిగింది. ఆ పొగరంగులో ఉన్నటువంటి గణపతే ధూమకేతు గణపతి, ధూమ్రవర్ణ గణపతి. ఆ ధూమ్రవర్ణ గణపతి ఆవిర్భావం ఈ కలియుగంలోనే 1,08,000 సంవత్సరాల తర్వాత రాబోతోంది. పొగరంగు శరీర ఛాయతో స్వామివారు 2 చేతులతో అశ్వవాహనం ఎక్కి ఆవిర్భవించి దుష్టులందరినీ కూడా సంహరిస్తారు. ఈ ధూమకేతు గణపతిని మనం ఇప్పుడే ఆరాధన చేయటం కనుక మొదలుపెట్టినట్లయితే ఆ ధూమకేతు గణపతి మనిషిలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగింపచేస్తాడు. కాబట్టి ఆ అహంకారాన్ని తొలగింపచేసుకొని ఆత్మస్వరూపాన్ని చూసుకోగలము. గణపతి 5 ముఖాలు కూడా మనిషిలో ఉన్నటువంటి అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలకు నిదర్శనం. కాబట్టి పరబ్రహ్మ స్వరూపంతో ఈ కోశాలను దాటి, అహంకారాన్ని దాటి ఆ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా భాద్రపద శుద్ధ చతుర్థి రోజు తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఆ స్వామివారిని ఆరాధించాలి. ఆ స్వామివారిని వినాయక చవితి రోజు తప్పనిసరిగా 21 పత్రాలతో పూజించాలి. స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఆకుపచ్చని పత్రితో పూజించాలి. స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి ఎరుపు రంగు పూలతో, కుంకుమ కలిపినటువంటి అక్షింతలతో, తర్వాత ఎర్రటి రాగులతో వండినటువంటి నైవేద్యాన్ని పెట్టడం ద్వారా ఆ స్వామికి ఆనందాన్ని కలిగింపజేయాలి. ఆ విధంగా స్వామివారిని ప్రార్థించుకొని ఈ నవరాత్రులు కూడా స్వామిని పూజించుకొని ఆ తర్వాత స్వామివారిని నిమజ్జనం చేయటం ద్వారా
ప్రతి ఒక్కరూ కూడా ఆ గణేశుడి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ప్రసరింపజేసుకునేటట్లు చేసుకొని ఆ గణపతి అనుగ్రహాన్ని పొందుతూ ఆ స్వామిని స్మరించుకుంటూ మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. జై 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 వినాయక జై 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 జై